అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 2013లో మా బాబు జైలు శిక్ష పడ్డది. అన్యాయంగా మా అమ్మను చంపినని మా బాబు మీద అభియోగం మోపడంపై ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఆ చేర్లపల్లి జైలునే అతని డాక్టర్ చనిపోయింది. తర్వాత చనిపోయినాక 6 సంవత్సరాలకు నిన్న తీర్పు వచ్చింది. ఇటువంటి అన్యాయం మరి ఎవరికి జరగద్దని. గుండెల పోసే మా పెద్దనాన్న కొడుకు 2013లో రుద్రాయన మా పెద్దమ్మ చనిపోయింది. చనిపోతే పోషించలేక చనిపోయిందని ఇతర ఆయన గిట్టని వాళ్ళు చాలా గొడవ చేసింది. గొడవ చేస్తే అప్పుడు పోలీసు వాళ్ళు ఆయనను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరచగా జిల్లా న్యాయస్థానం ఏం చేసింది, ఆయనకు యావజ్జీవ శిక్ష విధించింది 2015. అయితే చెర్లపల్లి జైల్లో పోయినప్పుడు ఇది కరెక్ట్ కాదని హైకోర్టులో అప్పీల్ చేసింది. హైకోర్టులో అప్పీల్ చేస్తే అది ఇన్ని రోజులకు 2024 వరకు అది తీర్పు అయింది. కానీ ఆయన తీర్పులో నిర్దోషిగా విడుదలైంది. కానీ 2018 ఆగస్టు 16 తారీఖు నాడే ఆయన చెర్లపల్లి జైల్లో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. ఈ న్యాయస్థానాలలో ఇటుకు కానీ పోలీసు వ్యవస్థలో కానీ ఇలాంటి దర్యాప్తు సక్రమంగా జరగక శిక్షలు విధించడం వలన అమాయకులు శిక్ష చేయని వాళ్ళు కూడా నేరస్తులుగా శిక్షలు వేస్తే అనేక మంది ఖైదీలు కూడా చనిపోతున్నారు. వాళ్ళకి న్యాయం జరగాలని, అట్లాంటి జీవితం ఉన్నప్పుడే వీళ్ళకు శిక్షలు కోర్టులు త్వరగా పరిష్కారం చేస్తే వాళ్ళకు ఉపశమనం అన్నది జరుగుతుందని తెలియజేస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.